కాళేశ్వరం. ఈ కాళేశ్వరంలో సాక్షాత్తు కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. ఈ దివ్య క్షేత్ర వైభవం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ దివ్య క్షేత్రం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరంలో ఉంది. ఈ క్షేత్రంలో 4 ద్వారాలు, 4 ద్వారాల ముందు 4 నందులు మనకు మైమరిపిస్తాయి. కాళేశ్వర నివాశోభ, కాళేశ్వర నిరీక్షణం, కాళేశ్వర సస్యస్మరణం, సర్వపాప ప్రణాశనం. కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించిన, స్మరించిన, స్వామిని దర్శించిన, సేవించిన సర్వపాపాలు నశించి దీర్ఘ ఆరోగ్యాలతో తొలతూగుతారని పురాణం చెబుతుంది. కాళేశ్వరం ద్రాక్షారామం శ్రీశైలం మధ్య ఉన్న పవిత్రమైన భూమిని త్రిలింగ దేశంగా పురాణాలలో అభివర్ణించారు. దేశంలోకెల్లా ఒకే పానమట్టంపై 2 లింగాలున్న ఏకైక ఆలయంగా విరాజిల్లుతున్న క్షేత్రం ఇది. ముక్తీశ్వర లింగానికి శీర్షభాగంలో 2 నాసిక రంధ్రాలు ఉండడం విశేషం. ఎన్ని బిందెలతో స్వామివారికి అభిషేకం చేసినా ఆ నాసిక రంధ్రం ద్వారా ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఆ పవిత్ర జలం అంతర్వాహిని ప్రవేశించే సరస్వతి నది రూపంలో గోదావరి ప్రాణహిత నదులు సంగమంలో అంతర్ధానం అవుతుంది. అందుకే ఈ సంగమాన్ని త్రివేణి సంగమం అని పిలువబడుతున్నది. గంగా గోదావరి నదులలో ఎవరు తీర్థ యాజమని అని వివాదం ఏర్పడింది. గోదావరి శివుని గురించి తపస్సు చెయ్యగా శివుడు ప్రత్యక్షమై గోదావరి కోరిక మేరకు కాళేశ్వరంలో వెలసి గోదావరి నదిలో స్నానం ఆచరించి ముక్తీశ్వర రూపంలో ఉన్న సదాశివుని దర్శిస్తే ముక్తి కలుగుతుందని వరం ఇచ్చాడంటారు. గోదావరి కోరిక మేరకు కైలాసవాసుడు కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరునిగా సకల భక్తులకు ముక్తిని ప్రసాదించడంతో పాపాత్ములు ఎవరూ యమలోకానికి రావడం పూర్తిగా తగ్గిపోయింది. దాంతో సమవర్తి యమధర్మరాజు శివ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరలోపాయాన్ని విశదపరిచాడు. ముక్తేశ్వర లింగం పక్కనే కానుడు అనగా యముడిని మరో శివలింగం ప్రతిష్ఠించమని ఆదేశించాడు. ఆ శివలింగం కాళేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడు. ఎవరైతే కాళేశ్వరుని ముందుగా పూజించి ఆ తర్వాత ముక్తీశ్వరుని పూజిస్తారో ముక్తి కలుగుతుందని చెబుతారు. ముత్యకాన్ని మురిపంగా పరిపాలించిన ఆది పరాశక్తి జగన్మాత పార్వతీదేవి శుభానంద దేవిగా ఇక్కడ పూజలు అందుకుంటుంది. కోరిన భక్తులకు శుభాలను ఆనందాలను ప్రసాదింపచేసే కల్పవల్లి. ఇక్కడ సరస్వతి అమ్మవారు ప్రౌఢ సరస్వతిగా పూజలు అందుకుంటుంది. చదువుల తల్లిగా, వాక్కును నియంత్రించే వాగ్దేవిగా, బుద్ధిని వికసింపజేసే శక్తిగా సరస్వతీదేవి ఇక్కడ ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఇక్కడ నిత్య శివ కళ్యాణ మండపము చూపరులను మైమరిపింపచేసి మంత్ర ముగ్ధులను చేస్తుంది. యమకోణం ద్వారా సంచరించిన వారికి నరక బాధ తగ్గుతుందని నమ్మకం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది మహారాష్ట్ర నుంచి ప్రవహించే ప్రాణహిత నది. మన గోదావరి నదిలో అక్కడ సంగమం అవుతుంది. చూడండి, అక్కడ సంగమం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్.